మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిలకలూరుపేట నియోజకవర్గం అట్లనే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా చూస్తే అనూహ్యమైనటువంటి స్పందన. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం రావాలన్నా, అమరావతి రాజధాని పోలవరం పూర్తి కావాలన్నా, యువతకు ఒక భవిష్యత్తు ఉండాలి అంటే, రైతులు బాగుపడాలి అంటే, డ్వాక్రా ఆడబిడ్డలు పెట్టుకున్నటువంటి దాచుకున్న డబ్బు రక్షణ ఉండాలి అంటే చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటిది. రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి 6 నెలల క్రితమే వచ్చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు కూటమి ఏర్పడకుండా ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వ ప్రయత్నాలు విఫలమైపోయారు. కాబట్టి ఈరోజు కూటమి ఏర్పడిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బస్సు బయటికి కదిలింది. కూటమి ఏర్పడకుండా చేయాలనేమో అనేక రకాల ప్రయత్నం చేశారు. కూటమి ఏర్పడ్డాక మరి ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఈరోజు బస్సు ప్రయాణంతో బయటికి రావడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాడు ప్రజల మధ్యకి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిస్తే, ప్రజల మధ్యలో కనుక 5 ఏళ్ళు ఉన్నడితే ఇంత దుస్థితి వైసీపీ పార్టీకి ఈరోజు ఏర్పడి ఉండేది కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఓట్లేసిన ప్రజలే ఏమని తిట్టుకుంటున్నారో ఒకసారి వినిగనుకుంటే కనీసం కొన్ని నిర్ణయాలను మార్పు చేసేటువంటి ఉండేవాడేమో ముఖ్యమంత్రి. ఈరోజు ప్రజల మధ్యన లేడు, ఎవరితో కలవడం మానేశాడు. అధికారం ఉంది కదా, ఏదైనా సాధ్యం అనుకున్నాడు. ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు 175 నియోజకవర్గాలు తిరుగుబాటు మొదలైంది, పులివెందులతో సహా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనని భరించలేము. ఈ పాలన విముక్తి కావాలని రాష్ట్ర ప్రజలు జూన్ 4 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మే 13 ఏ బటన్ నొక్కి అయితే ప్రజలను మోసం చేశాడో, పేదవాడిని మోసం చేశాడో, నాశరకం మద్యంతో కష్టజీవులను మోసం చేశాడో, మే 13 బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్ని వచ్చినా కూడా సింహం సింగిల్గానే వస్తున్నారు. దీనిపై ఇస్తున్నారు అంటే ఎన్నికలు జూన్ 4 కౌంటింగ్ అయిన తర్వాత సింగిల్గానే వెళ్ళిపోతాడు రాష్ట్రం వదిలిపెట్టి. ఎందుకంటే సింహం అంటున్నారు. సింహాలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే వాటికి గౌరవం ఉంటుంది. ప్రజల మధ్యకి వస్తే ఏమవుతుంది, సింహాలు పుల్లు ప్రజల మధ్య ఉంటాయా? ఈ విధంగా ఏంటంటే సింహం సింగిల్ అంటున్నారు. సింగిల్గానే జూన్ 4 తర్వాత తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడబోతూ ఉంది. కానీ ఆ సింహం అనేటువంటి వాళ్ళు ఆ సింహాలను ఎక్కడ పెట్టాలో ప్రజలు అక్కడ పంపించేటువంటి దానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అడవుల్లో ఉండేటువంటి పులులు సింహాలను తెచ్చి ప్రజల మధ్యలో వదిలితే ప్రజలు భరించలేరు. కాబట్టి ఇది ఆ పార్టీ నేతలు సింగల్ సింహం అనేటువంటి వారు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. వైసీపీ మేనిఫెస్టో గురించి ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే నీరసపడిపోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి క్యాంపెయిన్ కూడా మానేశారు. వైకాపాకు సంబంధించినటువంటి వాళ్ళు మధ్యాహ్నం నుంచి డల్ అయిపోయారు. ఏంటి మేనిఫెస్టో అని ఊరించాడు. 4,000 పెన్షన్ ఇవ్వడానికి కూడా మనసు రాదు జగన్మోహన్ రెడ్డి. 3,000 మనం ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది. 4,000 చంద్రబాబు గారు ప్రకటించిన తర్వాత, పక్క రాష్ట్రాల్లో 4,000 ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మాత్రం 4,000 పెన్షన్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇవ్వడానికి మనసు రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి ధనదాహం. ప్రజలకు నేను ఎందుకు ఇవ్వాలి, నేను దోచుకోవాలి తప్ప అనేటువంటి భావన స్పష్టంగా కనపడింది. అందుకనే 66 లక్షల మంది ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో 66 లక్షల మంది రేపు వన్ సైడ్ చంద్రబాబు గారి కూటమికి ఓటేసేటువంటి దానికి సిద్ధంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో. కనుక నిన్న రైతుల్ని ఎక్కడ ఊసెత్తలేదు. రైతుల పేరు కానీ రైతాంగం గురించి కానీ ఎక్కడ ఆ డిస్కషనే లేదు. డ్వాక్రా మహిళలకు డబ్బులు, వాటికి రక్షణ లేకుండా పోయింది. అభయహస్తం 300 రూపాయలు కట్టారు, మాకు పెన్షన్ లాగా వస్తుందని. అభయహస్తం డబ్బులు కూడా డైవర్ట్ చేశారు 2,000 కోట్లు. భవన నిర్మాణ కార్మికుల చెస్సు, ఆ డబ్బులు మొత్తం ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి బటన్ నొక్కుతున్నానని చెప్పి ఆ బటన్ నొక్కితే డబ్బులు ఎవరు పడుతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఆ బటన్ నొక్కుడు మే 13 కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. బటన్ నొక్కుడుతోటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి.
సూపర్ సిక్స్ గురించి మీరు చెప్పండి. సూపర్ 6 పథకాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏ మూలకి సరిపోవనేటువంటిది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. సూపర్ 6 పథకాలు మా భవిష్యత్తును మారుస్తాయి, మా కష్టాలు తీరుస్తాయి అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో గత సంవత్సరం నుంచి పోయిన మహానాడు నుంచి చంద్రబాబు గారు స్పష్టంగా ప్రజల్లో తీసుకెళ్ళగలిగాము. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ సూపర్ 6 ఎప్పుడు అందుకోవాలి. సూపర్ 6 కోసం తహతహలాడుతూ ఉన్నారు పేదవాళ్ళని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళ జీవితాల్లో మార్పు కోసం సూపర్ 6 పథకాలు తెచ్చింది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ సూపర్ 6 పథకాలు మా బాండ్ పేపర్ ప్రతి ఇంటికి డెలివరీ చేస్తున్నాం. ఆ బాండ్ పేపర్ చూస్తే మే 13న ఎన్నికలకు పోబోయే ప్రతి ఓటరు ఆ బాండ్ పేపర్ చూస్తే ఫ్యాన్కు ఓటేయాలనే ఆలోచన కూడా ఏ ఒక్క ఓటర్ కూడా ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం లేదు. అటువంటి పథకాలని సూపర్ 6 దేశంలో ఒకే ఉత్తమమైనటువంటిది, ది బెస్ట్ పథకాలు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఆనాడు ఎన్టీఆర్ కూడు గూడు గుడ్డ నినాదమే ఈనాటికి కూడా అన్ని పార్టీలు ఈ దేశంలో అన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సూపర్ 6 పథకాలు కూడా రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన రేపు దేశానికి ఈ పథకాలే రాబోయే 20 ఏళ్ళకు కూడా ఈ పథకాలే అన్ని పార్టీలు అందరు నాయకులు కూడా ఈ సూపర్ 6ని అనుసరించేటువంటి పరిస్థితి ఏర్పడబోతాం. ఈ సైబరాబాద్ మొక్క అంటే చిలకలూరుపేటలో ఒక గంజాయి మొక్క అనుకుంటున్నారు సైబరాబాద్ మొక్క. ఎందుకంటే చిలకలూరుపేటకు అవినీతిని మరి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఎప్పుడు వెరగరు చిలకలూరుపేట ప్రజలు. ఆ విధంగా 175 నియోజకవర్గాల్లో అవినీతిలో అగ్రస్థానం, అభివృద్ధిలో చివరి స్థానం. అభివృద్ధి అనేది లేదు అసలు. కనీసం ఏం చేయాలో కూడా తెలియనటువంటి ఒక అవినీతి మంత్రి విడుదల రజని. ఆ విధంగా ఆనాడు చంద్రబాబు గారిని ఒకవైపే నా వైపే చూడని 2 నిమిషాలని మాట్లాడి చంద్రబాబు గారిని మోసం చేశారు. ఇక్కడ నేను ఎంకరేజ్ చేస్తే నమ్మక ద్రోహం చేశారు చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీకి. ఆ విధంగా అవినీతిలో విచ్చలవిడి అవినీతి, ఒక దోపిడీ దొంగల ముఠాలాగా చిలకలూరుపేట వచ్చి దోచుకొని 4 ఏళ్ళు 6 నెలల ముందే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. చివరికి ఓటు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు గుంటూరుకి. ఆ విధంగా ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా ఈరోజు త్రాగునీరు కానీ, కరెంటు విషయాల్లో కానీ, డ్రైనేజ్ సిస్టంలో కానీ, బ్లీచింగ్ పౌడర్ దోమలు నివారించడంలో కానీ గాలికి వదిలేశారు. కనీసం మినిమం నీడ్స్ ఈరోజు ప్రజలు ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు ఎవరికి చెప్పాలన్నా కూడా మరి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు తప్పు చేశాం, ముక్కు మొహం తెలియనటువంటి వారికి ఓటేసి 5 ఏళ్ళు పూర్తిగా నష్టపోయాం. 5 ఏళ్ళు అవినీతి మంత్రి పోయి సమస్యలు చెప్పుకుందామంటే పలకరించిన పాపాన్ని పోలేదు. పిఏలు 3, 3 ట్యాక్సులు కడితేనే కానీ వాళ్ళు లోనకు పోనేవారు, అయినా అందుబాటు లేరు. ఆ విధంగా సమస్యలు తెలియవు, అభివృద్ధి అసలు తెలియదు. నేను తీసుకొచ్చినటువంటి కూడా పూర్తి కాకుండా అడ్డుకోవడం జరిగింది. దానివల్ల చిలకలూరుపేట ప్రజలు పూర్తిగా నష్టపోయారు. కానుకనే ఈరోజు 1 సైడ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చిలకలూరుపేటలో. మళ్ళీ వాళ్ళు పంపించిన వాళ్ళే వచ్చారు ఇక్కడికి. మధ్యలో రాజేష్ నాయుడు గారిని పెట్టారు, వారిని మోసం చేశారు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంకొకరిని గుంటూరులో వారికి అవసరమైనటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి పంపారు. మళ్ళా వాళ్ళ కింద ఉన్నటువంటి దొంగల ముఠ ఈరోజు ఇక్కడ సంచరిస్తూ ఉంది. మళ్ళా అబద్ధాలు, అసత్యాలు చెప్పి చిలకలూరుపేట ప్రజలను మోసం చేయాలంటే ఈసారి అది ఎక్కడ కూడా నెరవేరేటువంటి అవకాశం కానీ చిలకలూరుపేట ప్రజలు వాళ్ళ వైపు చూసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు. 1 సైడ్ ఎన్నికలు చిలకలూరుపేటలో జరగబోతున్నాయి. 80% ఓట్లు చిలకలూరుపేటలో సాధించి ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నాం. వాళ్ళకి 20%కి మించి ఓట్లు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా ఏ ఊరు వెళ్ళినా, ఏ వార్డు వెళ్ళినా తెలుగుదేశం 1 సైడ్ ఎన్నికలు జరగబోతున్నాయి. గెలుపు గురించి ఎవరు ఆలోచించడం చిలకలూరుపేటలో. గెలుపు తెలుగుదేశం, ప్రతిపాటు అనేది ప్రతి నోట వినపడుతుంది. మెజారిటీ ఎంత అనేటువంటి దాని మీదనే ఇప్పుడు మా ప్రయత్నాలు. మ్యాక్సిమం మెజారిటీ సాధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా చిలకలూరుపేట నియోజకవర్గం ఇవ్వబోతాం. ఈ ఎన్నికలు ఏంటంటే చిలకలూరుపేటకు నేను తెచ్చిన పథకాలు మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాలి. బైపాస్ తొందరగా పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ళు నేను కట్టించాను,
మళ్ళీ తిరిగి వాడికి పేదవారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ మూతపెట్టారు. రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ రెన్యువేట్ చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అదేవిధంగా ఆటో నగర్ ఫస్ట్ ప్రయారిటీ. చిలకలూరుపేటలో ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు, మరి టాటా కావచ్చు, మహీంద్రా కంపెనీలు లాంటివి తయారు చేసే జీపులు ఎన్నైతే ఉన్నాయో అన్ని చిలకలూరుపేటలో తయారవుతాయి. అందుకని ఆటో నగర్ చిలకలూరుపేట రాష్ట్రంలోనే ది బెస్ట్ ఆటో నగర్గా తీర్చిదిద్దాలి అనేటువంటిది నా కోరిక. స్పైసెస్ పార్క్, కొండవీడి పూట పర్యాటక కేంద్రం, పాడైపోయిన రోడ్లు, అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే చిలకలూరుపేటలో మంచినీటి సమస్య ఉందో అమృత స్కీమ్ పూర్తి చేయటం. ఇవి కాక సామాజికంగా కమ్యూనిటీ హాల్స్ ఏదైతే అవసరం ఉందో ఇవి మా ఎజెండాలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అవతల వచ్చిన వాళ్ళు ఓటు అడగాలంటే కూడా 5 ఏళ్లలో ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని అరాచకాలు, ఎంత అవినీతికి పాల్పడ్డారో వాటికి సమాధానం చెప్పి చిలకలూరుపేట ప్రజలు వాళ్ళు ఓటు అడగాల్సిన అవసరం ఉంది. మేము చేసిన అభివృద్ధి, చేసిన సంక్షేమం ఏది చూసుకున్నా నా మార్పు స్పష్టంగా ఉంటుంది. చిలకలూరుపేటలో ఏ అభివృద్ధి చూసినా స్పష్టంగా చిలకలూరుపేట ప్రతిపాటి మార్కే ఉంటుంది. కాబట్టి చిలకలూరుపేట ప్రజలు కూడా వన్ సైడ్ ఏకపక్షంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం నాకు, అటు ప్రతిపాటికి ఒక ఓటు, కృష్ణదేవరాయలకు ఒక ఓటు వేయడానికి చిలకలూరుపేట నియోజకవర్గ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం, రాజధాని పోలవరం. చిలకలూరుపేట నేను పెట్టుకున్న ఎజెండా చిలకలూరుపేట అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడేటువంటి నా మేనిఫెస్టో ఇది.